దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మనము మన భారతదేశంలో మనం చూచినట్లయితే మరి పవిత్ర జలములను మరి దేవతలకు సమర్పించడం, దేవుళ్ళకు ఉపయోగించడం అనేది మనం చేస్తూ ఉంటాం కదా. అవును, ఈ పవిత్ర జలము అనేది ఈ భూలోకంలో ఈ నీరు అనేది అంతటా కూడా కాలుష్యం అయిపోయిందని మరి పెద్దలు ఏం చేసినారంటే, ఎక్కడి నుంచి పవిత్ర జలము మనము దేవుళ్ళకు సమర్పించాలి అని వారు ఆలోచన చేసి మరి కొబ్బరికాయలో నుంచి అది ఎవ్వరు ముట్టరు కాబట్టి అది పవిత్ర జలమని వారు ఆలోచన చేసి కొబ్బరికాయను కొట్టడం, ఆ నీటిని మరి పూజారి అంటే దేవునికేమో వీళ్ళు ఆ నీటిని సమర్పిస్తారు, మరి ఆ నీటిని పూజారి తీర్థంగా మరి జనులకు ఇస్తాడు. రెండు కార్యాలు జరుగుతున్నది ఇక్కడ. ఏంటిదంటే నీ నీటిని ఈ భక్తులు ఆ కొబ్బరికాయ నీటిని దేవునికి సమర్పిస్తున్నారు, మరలా ఆ కొబ్బరి నీరుని పూజారి తీర్థంగా మరలా వీళ్ళకి ఇస్తున్నాడు. రెండు కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే యోహాను సువార్త 4:7 బైబిల్ ప్రకారం చూసినట్లయితే, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేరుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చూడండి, యేసు వారు దాహమునకి ఇమ్మని అడుగుతున్నాడంట. అయితే ఈమె మళ్ళా ఇంటి 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనమ్మకాయ. అంటే నేనిస్తా అంటే ఫస్ట్ ఏమో తనని అడిగినాడు, తర్వాత తను. రెండు పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎట్లా అయితే జలములను కొబ్బరికాయని అక్కడ దేవునికి సమర్పిస్తున్నారు, మళ్ళా తీర్థం పూజారి వీళ్ళకి ఇస్తున్నారు. ఆ విధమైన రెండు క్రియలు ఇక్కడ ఉన్నాయి. మరి 14వ వచనంలో నేనిచ్చు నీళ్ళు అంటున్నాడు. అయితే మనం ఇచ్చేది ఏంటిది? మనము ఈ నీటి పవిత్రమైన జలములైనటువంటి కొబ్బరి నీళ్ళు మరి మన సహోదరులు ఇస్తున్నారు కదా. మరి వాక్యం ఏం చెప్తుంది అంటే, మరి బైబిల్ ఏం చెప్తుందంటే, సత్య పవిత్ర జలము ఎక్కడి నుంచి రావాలని విలాపవాక్యములు 2:19, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. అంటే హృదయం అనే కాయ అంటే దాన్ని పగలగొట్టి కన్నీటిలో నుంచి వచ్చినటువంటి కన్నీళ్ళని దేవుని సన్నిధిలో నీవు ఇయ్యాల. అది అన్నింటికంటే పవిత్రమైనటువంటి జలము. అది నీ హృదయము విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చినటువంటి ఆ పవిత్ర అంటే శారీరకంగాను మరి ఆంతరంగికంలోనూ అంటే ఆత్మీయంగాను ఏంటిది అనంటే ఈ జలములు వస్తున్నాయి కాబట్టి నీ హృదయం పగిలి విరిగి నలిగిన మనస్సుతోటి వస్తుంది కాబట్టి ఆ బలి అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి కీర్తనకారుడు ఏమంటుండంటే 56వ కీర్తన 8 లైన్లో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడును కదా. మన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చినటువంటి కన్నీటిని దేవుడు వ్యర్థంగా అంటే కింద పోయడం లేదు, వాటిని వ్యర్థంగా ఇచ్చేసలు ఒక బుడ్డిలో దాచి వాటి కొలతను కొలిచి పుస్తకంలో రాస్తున్నాడు, పుస్తకంలో రాస్తున్నాడు అన్నట్టు. అంత విలువగా మన కన్నీటిని దేవుడు దాచి ఉంచినాడు అన్నట్టు. దేవునికి స్తోత్రములు. మరి అదేవిధంగా మరి దేవుడు మనకి ఇచ్చేటటువంటి నీరు అంటే పూజారి తీర్థంగా ఇస్తున్నాడు చూడండి అని. యోహాను సువార్త 4:14లో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడే ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దాహం కొనవు. మరి నీకు నిత్య జీవము కొరకై నేను వాటిని ఇస్తున్నా. నీకెప్పుడు దాహము కాకుండానట్లు, నీవెప్పుడు జీవించేటానికి ఆ నీటిని నేను ఇస్తున్నా
అని చెప్తున్నాడు. చూడండి, బైబిల్ ఇచ్చేటటువంటి అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఈ బైబిల్లో నుంచి వచ్చినటువంటి నీటి, ఈ వాక్యంలో నుంచి వచ్చినటువంటి నీరు అంటే యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి నీరు నిత్య జీవమునకై ఇచ్చేటటువంటి నీటిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఇటువంటి నీటిని తాగువారమై ఉండి నిత్య జీవము పొందుటకు, దేవుని గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మనకి ఇచ్చే నీటిని మనం తాగుదుముగాక, నిత్య జీవము పొందుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.